అల్లు అర్జున్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ వేదికగా విరుచుకుపడ్డారు, సినిమా ఇండస్ట్రీ మీద విరుచుకుపడ్డారు. ఏంటయ్యా అంటే మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి సంఘటన, అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకి వాస్తవంగా సినిమా యూనిట్టే కారణం. ముందు వాళ్ళకి సంబంధించి మాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా అభిమానం ఉంది, గౌరవం ఉంది, అందుకని టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాము. అయితే అక్కడ దాదాపుగా 10 థియేటర్లు దాకా ఉన్నాయి, సంధ్యా థియేటర్ ఆ చుట్టుపక్కల. ఆ ఏరియాలో థియేటర్కి వెళ్తానంటే మేము పర్మిషన్ ఇవ్వలేదు, పోలీస్ శాఖ పర్మిషన్ ఇవ్వకపోయినా సరే పట్టించుకోకుండా సినిమా యూనిట్ అక్కడికి వెళ్ళింది. వెళ్ళినటువంటి సందర్భంలో తొక్కిసలాటతో చనిపోయింది ఒక మహిళ, అట్లాగే ఒక బాబు ఆసుపత్రి పాలయ్యి ఉన్నాడు. ఆ పరిస్థితులలో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఒక్కళ్ళు కూడా ఆ బిడ్డని పరామర్శించడానికి వెళ్ళలేదు, హాస్పిటల్లో ఉన్నటువంటి అబ్బాయిని పరామర్శించడానికి వెళ్ళలేదు. ఎప్పుడైతే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశాక అప్పుడు అల్లు అర్జున్ని పరామర్శించడానికి మాత్రం అందరూ బారులు తీరారు. ఆయనకి ఏమైనా కాలు పోయిందా, కన్ను పోయిందా, ఏం పోయిందని చెప్పి వెళ్తారు. మా ఇది ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక మనం కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటేనో లేదా కమ్యూనిస్ట్ ఐడియాలజికల్గా ఉంటే లేదా ఆ ఏజ్లో ఉంటే మాట్లాడాల్సిన మాట, అది పెద్దరికపు మాట అన్నటువంటి పాయింట్ ఇక్కడ ముఖ్యం. మనం ప్రభుత్వంలో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, చెప్పే మాటలో చిత్తశుద్ధి ఉంది, కానీ ఆ చిత్తశుద్ధి ప్రజలకి పనికొచ్చేదా కాదా అన్నది చూడాలి. సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ ఉంది, టికెట్ రేట్లు పెంచుకోమన్నాం, మరి ఆ లెక్కనైతే ప్రజల్ని దోచుకున్నట్టేగా. మరి 300కి మించి సినిమా టికెట్ అమ్మడానికి వీల్లేదు అని చెప్తే ప్రజలకి న్యాయం చేసినట్టు. 1000 రూపాయలు 1100కి అమ్ముకో అంటే అప్పుడు ఇంకా ప్రజలకి న్యాయం చేసినట్టు ఎక్కడ. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అల్లు అర్జున్ కనుక స్వయంగా తను తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షార్హుడే. రెండవది, అతను ఈ దేశ పౌరుడిగా, ఒక సినిమా యాక్టర్గా సినిమా చూసే హక్కు ఉండదా? ప్రభుత్వం వాళ్ళకి భద్రత కల్పించాల్సిన అవసరం లేదా? రోజు తన వెనకాల ఒక బెటాలియన్ సైన్యాన్ని పంపించమని అడగట్లేదే, ఓ బెటాలియన్ పోలీసులను పంపించమని అడగట్లేదే. తన సినిమా రిలీజు సందర్భంగా మాత్రమే అతను అడిగింది పర్మిషన్. ఇవ్వడం ప్రభుత్వపు బాధ్యత కాదా? భద్రత కల్పించడం ప్రభుత్వపు బాధ్యత కాదా? అది కూడా కల్పించలేనప్పుడు ఇంకా ప్రభుత్వాలు ఎందుకు? రాజ్యాంగం నీకు ఇచ్చినటువంటిది ఎదుటివాడి హక్కులకు భంగం కలిగించమనినా? అక్కడ ఒక హీరో వస్తున్నాడంటే మేము భద్రత కల్పించలేమని చెప్పడానికి పోలీస్ శాఖ ఉంది, ప్రభుత్వం ఉంది, అది కూడా ఒక్క సినిమా కోసం, ఆ ఒక్క సినిమా చూడటానికి రావడం కోసం. సినిమాకి తను పర్మిషన్ ఇవ్వలేదు అని గొప్పగా గర్వంగా చెప్తున్నాం. ఏంటా గర్వం నాకు అర్థం కాలేదు. గల్లీ గల్లీలో బచ్చా సందుల్లో కూడా తీసుకెళ్ళేసి రాజకీయ పార్టీలు సభలు పెడుతున్నారే, మీ సభలకైతే అనుమతి నేను. ఒక సినిమా యాక్టరు తన సినిమా ప్రమోషన్ సందర్భంగా నీకు పన్ను కడతాడు, ప్రతి టిక్కెట్కి పన్ను కడతాడు, ప్రతి దానికి కూడా పన్ను కడతాడు. అక్కడ లోపల తినేదానికి తాగేదానికి ప్రతిదానికి పన్ను కడతారు, థియేటర్ పన్ను కడతారు, టిక్కెట్ మీద పన్ను కడతారు, దాంట్లో అమ్మే ప్రతి పదార్థం మీద పన్ను కడతారు. ఇంత డబ్బులు సంపాదించుకునేటటువంటి వాళ్ళు ఆ మాత్రం భద్రత కూడా కల్పించలేకపోతే ఇంకా ప్రభుత్వం ఎందుకు? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఎందుకు? ఆ హక్కు ప్రభుత్వానికి ఉన్నట్ట? అక్కడ వాస్తవాన్ని నుంచి దూరం అయిపోతా అక్కడ తొక్కిసలాటని ఎవ్వడూ సమర్థించడు. అదే సందర్భంలో ఏదైతే కేసు పెట్టడాన్ని కూడా ఎవరు తప్పుపట్టరు, పర్మిషన్ ఇవ్వలేకపోవడానికి గొప్పగా సమర్థించుకోవడం, దాంట్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళే దుర్మార్గులని చెప్పుకునేటటువంటి ప్రయత్నం కరెక్టా? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.